హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు సరళ. సో ఈరోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే ద 5 things I learned from my life అనమాట. సో బిఫోర్ we jump into the video, I want to say one thing. So thank you so much who wished me on my birthday. సో నేను అనుకోలేదు అండ్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ప్రతి ఒక్కరు బర్త్డే విషెస్ చెప్పారు అండ్ ఆల్సో మెన్షన్ చేశారు. సో కొంతమందికి రిప్లై ఇచ్చాను, కొంతమందికి రిప్లై ఇవ్వలేదు టైం కుదరక. బట్ ఏమనుకోకండి, యూ గైస్ ఆర్ షోయింగ్ లాట్స్ ఆఫ్ లవ్ ఆన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను. సో 5 things నేను నేర్చుకున్నది నా లైఫ్ నుంచి. ద ఫస్ట్ థింగ్ ఈస్ బీ కన్సిస్టెంట్. సో వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు వచ్చేసి, అంటే నేను జాబ్ ట్రయల్ చేసే టైంలో కావచ్చు, లేదా కంటెంట్ క్రియేషన్ చేసే టైంలో కావచ్చు, నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఎంత ట్రై చేసినా సరే పక్కన ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సంథింగ్ మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో నేను వచ్చేసి వాళ్ళ వల్ల డిమోటివేట్ అయిపోయేదాన్ని అనమాట. బట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ నాకు నేనే నిలబడినప్పుడే నేను నా లైఫ్లో సక్సెస్ అవుతాను అని నాకు నేనై సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి తర్వాత నా పాత్లో వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. సో కన్సిస్టెంట్గా ఉండాలి. బీట్ ఎనీథింగ్, మీరు మీ జాబ్లో అయి ఉండొచ్చు, లేదా కాంటెంట్ క్రియేషన్లో అయి ఉండొచ్చు, ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. సో మీరు గివప్ అయితే ఇవ్వకండి మీ లైఫ్లో. ఈవెన్ నేను కూడా కాంటెంట్ క్రియేషన్ ఇప్పుడు చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి సమ్టైమ్స్ ఐ థాట్ దట్ ఐ వాంట్ టు గివ్ అప్ అనమాట. బట్ నేను నన్ను మోటివేట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే గైస్, కంటెంట్ క్రియేషన్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. ఎన్నో 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 బ్యాక్ స్టెప్స్ అనమాట. బట్ నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఏది నేర్చుకున్నాను అంటే, నాకు రియల్ పీపుల్ తెలిసింది అనమాట. అంటే ఎవరు మన వాళ్ళు కాదు అన్నది కంటెంట్ క్రియేషన్ వల్ల చాలా 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 బాగా తెలిసింది. సో హూ ఆర్ సపోర్టింగ్ యూ వెన్ యూ ఆర్ ఇన్ డౌన్, ఆర్ నువ్వు ఒకటి చేస్తున్నావు అంటే నీకు ఎంకరేజ్ చేస్తా చూడండి. మీకు అలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని డెఫినెట్ గా వదులుకోకండి. మీరు ఏం చేసినా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చూడండి. సో దోస్ ఆర్ రియలీ రియలీ ఇంపార్టెంట్. అండ్ మీరు తప్పు చేసేటప్పుడు కూడా మీకు చెప్తారు చూడండి. సో దోస్ పీపుల్ ఆర్ రియలీ రియలీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. సో అది నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే కాంటెంట్ క్రియేషన్ చేసేటప్పుడు నాకు ఎన్నో ఎన్నో డిస్ట్రాక్షన్ అనమాట. సమ్ టైమ్స్ మనకు అనిపిస్తుంటది, ఇంత చేసినా సరే వ్యూస్ తగ్గిపోతున్నాయి కదా, ఇంత చేసినా సరే ఒక లైక్ కొట్టట్లేదు కదా, ఇంత చేసినా సరే మన అనుకున్న వాళ్ళు మనకి లైక్ కొట్టట్లేదు కదా. సో కొన్ని లాట్స్ ఆఫ్ థాట్స్. బట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఏమనిపించిందంటే, సో ఎవరి కోసం కాదు, నా కోసం నేను చేయాలి, నాకు అనిపించింది చేయాలి. సో మన అనుకున్న వాళ్ళకన్నా మనం తెలియని వాళ్ళే చాలా ఎంకరేజ్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ హూ ఎంకరేజ్ మీ అండ్ హూ సపోర్టివ్ మీ. బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ ఎంటైర్ జర్నీ. అది ఏ విషయం అయితే అయ్యి ఉండొచ్చు, ఏ వర్క్ అయినా అయ్యి ఉండొచ్చు. నాట్ ఓన్లీ కంటెంట్ క్రియేషన్, నాట్ ఓన్లీ జాబ్స్, ఇన్ యువర్ లైఫ్ డోంట్ గివ్ అప్. ఈవెన్ ఇన్ యువర్ జాబ్. సో మీరు ట్రై చేస్తూ ఉండొచ్చు. బట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీకు విసుగు వచ్చేస్తుంది. మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఏదైనా వల్ల కావచ్చు. సో డోంట్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో బీ కన్సిస్టెంట్ అండ్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. సో యూ విల్ డెఫినెట్లీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వన్ పాయింట్ ఆఫ్ టైం మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి పింపుల్స్ రావడం సహజం. బట్ గై లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే, సో ఫేస్ పైన పింపుల్స్ వచ్చేస్తే అండ్ మనం లేదా బ్లాక్ ఉండడము, వైట్ ఉండడము, సంథింగ్ ఏదో ఒకటి, మనం ఎలా ఉన్నా సరే ఏదో ఒక లోపంని చూపిస్తూ ఉంటారు. సో దాని గురించి పట్టించుకోవడం వదిలేయండి. ఐ నో నాకు కూడా లాట్ ఆఫ్ పింపుల్స్ ఆన్ మై ఫేస్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ అండ్ వెన్ ఐ వాస్ ఇన్ డిగ్రీ. సో బట్ ఐ డోంట్ కేర్ అనమాట. బట్ ఫస్ట్ లో అనిపించింది అనమాట. సో బట్ కాన్ఫిడెన్స్ మనం కోల్పోతాము అలాంటి సిచ్యుయేషన్ లో. మనం హెల్త్ ఈజ్ లైక్ హౌ యు ఆర్ ఈటింగ్ ప్రాపర్ ఫుడ్ అనమాట. ప్రాపర్ ఫుడ్, మీ జిమ్ కావచ్చు, మీ ఫిట్నెస్ కావచ్చు, ఎనీథింగ్. మీరు ఎప్పుడు హెల్త్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, నాట్ ఫర్ బ్యూటీ. అఫ్ కోర్స్ బ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే, ఆ బ్యూటీ, ఇన్సైడ్ బ్యూటీ ఎవరికి తెలియదు అఫ్ కోర్స్. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మన అవుట్ ఫిట్ ని చూస్తారు. డెఫినెట్ గా మీరు ఎంత మంచి పని చేసినా అది ఎవరికి కనిపించదు. సో మీరు ఎలా ఉంటారో మీ అవుట్ ఫిట్ ని చూసి డెఫినెట్ గా జడ్జ్ చేస్తారు. ఇది ఫర్ షూర్ అనమాట. ఇది 100% నేను బల్లగుద్ది చెప్తాను. మీ అపియరెన్స్ అన్నది చాలా ఇంపాక్ట్ చేస్తుంది జనాల్లో. మీరు ఎలా కనిపిస్తారో మిమ్మల్ని అలాగే జడ్జ్ చేస్తారు. ఫిట్నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేనైతే చెప్పాను, జంక్ ఫుడ్ తినకపోవడము, లేదా మిమ్మల్ని మీరు హెల్దీగా ఉంచుకోవడం. బికాస్ ఇన్ దీస్ డేస్ హార్ట్ అటాక్స్ అనేవి చాలా చాలా వస్తున్నాయి. బెటర్ టు అవాయిడ్ జంక్ ఫుడ్ అనమాట. అండ్ బీ హెల్దీ అండ్ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ బీ హైడ్రేటెడ్ అనమాట. అండ్ ద థర్డ్ థింగ్ వాట్ ఐ లర్న్ ఈస్ సెల్ఫ్ లవ్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. గురించి ఆలోచించడం కన్నా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే బాగుపడతావు. సో మీ ఫ్యామిలీ గురించి, నీ గురించి ఆలోచించుకున్నప్పుడే నువ్వు ముందుకు వెళ్ళడానికి నీకు ఒక వే అండ్ గోల్ అన్నది ఏర్పడుతుంది అనమాట.
సో బీ సెల్ఫిష్ గైస్ ఇన్ యువర్ లైఫ్. అర్లియర్ నేను ఎలా ఉండేదాన్ని అంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించేదాన్ని. వాళ్ళు ఏమనుకుంటారో, మనం ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారేమో అని ఆలోచించి మాట్లాడేదాన్ని అనమాట. సో బట్ నేను అలాంటి టైంలో అప్పుడు హ్యాపీగా ఉండేదాన్ని కాదు. అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఓవర్గా థింక్ చేసేసి అలా ఆలోచించేదాన్ని అనమాట. బట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నాకు అనిపించింది ఏంటంటే, సో వాళ్ళని వీళ్ళని హ్యాపీగా ఉంచితే నాకేం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్లో చాలా మంది వస్తూ ఉంటారు. బట్ బ్రేకప్స్ అంటే నాట్ ఓన్లీ లవ్ గైస్, అఫ్ కోర్స్ ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ ఈజ్ ఆల్సో వెరీ హర్ట్ఫుల్ అనమాట. నా లైఫ్లో లైక్ నేను ఏమనుకున్నాను, నాకు అర్లియర్ చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు, చాలా పెద్ద సర్కిల్, లైక్ 20 15 మెంబర్స్ అలా. బట్ దోస్ ఆర్ నాట్ వర్త్ అనమాట. అంటే నాకు నేను అనుకునేదాన్ని ఎప్పుడు ఏంటంటే, ఓ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఇన్ రియాలిటీ ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ. నేను అనుకొని తిరిగేదాన్ని కానీ బట్ ఐ డోంట్ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు వన్ స్టేజ్ వచ్చిన తర్వాత అర్థమైంది అది. నీకు 2 or 3 ఫ్రెండ్స్ ఉన్నా ఓకే, ఆర్ ఫ్రెండ్స్ లేకపోయినా ఓకే, బికాస్ యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ. సరే అంతమంది ఫ్రెండ్స్ లేకపోయినా ఒక 2 or 3 ఫ్రెండ్స్ ఉన్నా సరే, సో బీ ఇన్ దాట్ స్పేస్ అనమాట. ఆ ఫ్రెండ్స్ నీకు వాల్యూ ఇచ్చి నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళైతే, సో యూ గో ఫార్వర్డ్ అనమాట. సో నిన్ను ఎవరైతే ఎంకరేజ్ చేస్తుంటారో, ఎవరైతే నీకు రెస్పెక్ట్ ఇస్తుంటారో, సో యూ విల్ బీ విత్ దెమ్. సో ఎప్పుడైనా సరే పాజిటివ్ పీపుల్ తో ఉంటే, అలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటేనే సో యూ విల్ థింక్ ఇన్ పాజిటివ్ వే. ఎవరైతే నిన్ను డిస్కరేజ్ చేస్తూ ఉంటారో, సో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో, వాళ్ళతో ఉండి ఏం లాభం చెప్పండి. సో వాళ్ళ కోసం మనం బాధపడుతూ ఉండడం కన్నా, సో బీ లైక్ హౌ యు ఆర్ అండ్ బీ హ్యాపీ. సో ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఆఫ్ కోర్స్ బాధలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, అండ్ హ్యాపీనెస్ అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సాడ్గానో సరే హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నాతో నేను ఎక్కువగా గడిపేదాన్ని అనమాట. సో బీ అలోన్. అలోన్ ఉంటే ఏమి జరగదు గాయస్. అండ్ యూనో నాకు అలోన్గా ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను. నా మీద నాకు శ్రద్ధ పెరిగింది అనమాట. అంటే నాలో ఉన్న టాలెంట్స్ నాకే అర్థమయ్యి నేనే ముందుకు వెళ్తూ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చాలా 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 ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఐ వాంట్ డూ సంథింగ్ ఇన్ మై లైఫ్, యూనిక్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఐ లవ్ బీయింగ్ మై సెల్ఫ్. ఐ డోంట్ థింక్ అబౌట్ అదర్స్ మచ్ గైస్. అని నేను ఎక్కువ ఆలోచించను. వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళ గురించి ఆలోచించి ఎవ్వరు మనకి ఏం పెట్టరు గైస్. నువ్వు నీకై నిలబడినప్పుడే నీ ఫ్యామిలీకి ముందు తీసుకెళ్ళగలవు, అండ్ ఆల్సో నువ్వు ముందుకెళ్ళగలవు, నీ గోల్స్ని అచీవ్ చేయగలవు అనమాట. ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్. సో ద ఫోర్త్ థింగ్ ఈస్ సెట్ యువర్ బౌండరీస్. ఇది నేను నా స్వతహాగా నేర్చుకున్నది ఏంటంటే, అఫ్ కోర్స్ నాకు చాలా పెద్ద సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. బట్ ఐ చూస్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆఫ్ మై క్లోజ్ వన్, అండ్ ఐ విల్ షేర్ విత్ దెమ్ అండ్ దే విల్ ఆల్సో షేర్ విత్ మీ. బట్ నాకు చాలా మంది ఫ్రెండ్ సర్కిల్ ఉన్నా సరే, నెట్వర్క్ ఉన్నా సరే, అందరితో మాట్లాడతాను ఆఫ్ కోర్స్. అండ్ ఐ డోంట్ ఇగ్నోర్ ఎనీ వన్ గైస్, ఐ డోంట్ ఇగ్నోర్, విల్ స్పీక్ విత్ దెమ్. బట్ ఐ నో మై లిమిట్స్. ఎవరితో ఎప్పుడు ఎంతవరకు ఉండాలో నాకు తెలుసు. ఐ వాంట్ టు బీ లైక్ దాట్, దట్స్ ఇట్. నా లిమిట్స్ అనేవి నాకు తెలుసు, అండ్ ఆల్సో నా సర్కిల్ నాకు తెలుసు. సో వాటి నుంచి ఎంతవరకు ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. కాబట్టి ఐ నో మై వాల్యూస్, ఐ నో మై లిమిటేషన్స్. సో మనకు ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు నో వన్ సేస్ అనమాట. నాకు మా పేరెంట్స్ చెప్పలేదు ఇలా ఉండి ఇట్లా ఉండు అనేసి, ఎప్పుడు 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 చెప్పలేదు నా లైఫ్లో. బట్ ఐ నో హౌ టు బీ విత్ ద పీపుల్, హౌ టు బీ విత్ మై ఫ్రెండ్ సర్కిల్. సొసైటీలో ఎలా ఉండాలి ఏంటన్నది నాకు తెలుసు. ఓకే, ఐ నో ద వాల్యూస్. సో ఐ నో మై బౌండరీస్, నాకు తెలుసు. ద ఫిఫ్త్ థింగ్ ఈస్ బీ అలోన్ అనమాట. అండ్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీ గురించి మీరు కూర్చొని ఆలోచించి సింగిల్ గా ఉండి, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ కూర్చొని ఏడ్చి రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఉండి అని చెప్పట్లేదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, మీ గురించి మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ అలోన్ and think about your life, or think about what happening around you and what you want to do in your life అనేది ఒకసారి మీ గురించి మీరు కూర్చొని ఆలోచించి జస్ట్ రైట్ డౌన్ ద థాట్స్, అండ్ మీకు అర్థమవుతుంది మీ లైఫ్లో ఏం చేయాలి అన్నది. సో ఐ ఐ డూ ద సేమ్ థింగ్. ఐ డోంట్ ఫీల్ వెరీ బోర్. ఐ లైక్ టు బీ with my family, and I like to be with single all the time, and I'm very happy alone. So I'm not boring person, I'm very jovial with my family. But I with my close to అది చేస్తారు ఇది చేస్తారు ఇది చూస్తారు అది చేస్తారు. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనకు మనం బాధపడాల్సి వస్తుంది.
సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్ అంటే నన్ను నేను ఎప్పుడు హ్యాపీగా పాజిటివ్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో దీస్ ఆర్ ద లెసన్స్ ఐ లర్న్డ్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ లాట్ ఆఫ్ లెసన్స్ ఐ లర్న్, బట్ I want to share these 5 things. I thought that I want to share with all of you. నాకు తెలిసి మీ లైఫ్లో కూడా ఇలాంటివి చాలా జరిగి ఉంటాయి అండ్ మీ లైఫ్లో కూడా చాలా సెల్ఫ్ రియలైజేషన్స్ మీకు కూడా జరిగి ఉండొచ్చు. సో యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ రియలీ లైక్డ్ ఇట్. If you liked it, you know what you have to do. Hit the like button and share with your friends and subscribe to my channel for more videos and mata. So thank you so much once again. Bye bye.